నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S9+. ఇది యాక్చువల్గా అయితే రేపు డెలివరీ ఇవ్వాలి, ఈరోజు వీళ్ళు డెలివరీ అయితే ఇచ్చారు. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ దీనిలో ఏమేమి వస్తున్నాయి, బాక్స్లో కంటెంట్స్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒకసారి చూద్దాం. లోపల మనకి చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి కదా, AR ఎమోజీ, ఇవన్నీ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. సో అన్బాక్సింగ్ కంటే ముందు అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ సపోర్ట్ వల్ల నేను ఫ్లాగ్షిప్ మొబైల్ అన్బాక్స్ చేయగలుగుతున్నాను. ఫ్యూచర్లో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనం అన్బాక్సింగ్ చేయొచ్చు, రివ్యూస్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. లోపల ఏమేమి కంటెంట్ వస్తే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే ఇక్కడ మనకి S9+ అని రాస్తుంది. ఇక్కడ కూడా సామ్సంగ్ గెలాక్సీ S9+ అని రాస్తుంది. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఇది. అండ్ దీనిలో మనకి ర్యామ్ వచ్చేసరికి 6 GB ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ స్పెసిఫికేషన్స్ గురించి చాలాసార్లు చెప్పాను నేను. సో ఈ స్పెసిఫికేషన్స్ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ టాప్లో మనకి ప్రైస్ మెన్షన్ చేశారు. ఇక్కడ 70,000 అని రాస్తుంది, కాకపోతే ఇది మనకి 64,900 రూపాయలకు లభిస్తుంది. సో మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం మనకి ఏమేమి వస్తాయో బాక్స్లో. ఇది స్లైడ్ టైప్ అనుకుంటా. సో ఇక్కడ మనకి సీల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ అని రాస్తుంది. సో దీనిలో మనకి ఇండియన్ సిమ్ కార్డ్ వర్క్ అవుతుంది. ఓపెన్ అయింది. సో ఓపెన్ చేయగానే మనకి లోపల S9+ అని రాస్తుంది. సో ఇక్కడ మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ లోపల కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇది మనకి TPU కేస్. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ ఇక్కడ మనకి 0.211 Watt/kg ఉంది. సో బాడీ సార్ వాల్యూ మెన్షన్ చేయలేదు. సో మనకి సార్ వాల్యూ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు, ఇవన్నీ పక్క పెట్టేద్దాం. అండ్ కేస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో ఇది TPU కేస్. సో మీ ఇష్టం, మీరు ఏమైనా హార్డ్ కేస్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు తర్వాత. అండ్ ఫస్ట్ అయితే మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు బాక్స్లో. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో S9+ ఉంది. సో ఇది మనకి S9+. సో ఇది కూడా మనం పక్క పెట్టేద్దాం. అండ్ తర్వాత ఏమన్నా చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ ఉంది. ఇది అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అవుట్పుట్ మనకి 9V 1.67 ఆంపియర్ ఉంది, 5V 2 ఆంపియర్ ఉంది. సో చూద్దాం మనకి ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడాప్టర్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఇది USB Type-C to Type-A కన్వర్టర్ అన్నమాట. అంటే మనం దీన్ని యూస్ చేసి మీరు హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ మీరు ఫోన్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. బాక్స్లోనే దీన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో AKG ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఒకసారి మనం వీటిని ఓపెన్ చేద్దాం. సో బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు. మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇయర్ ఫోన్స్ది. సో ఇక్కడ మనం చూడొచ్చు AKG అని రాస్తుంది. సో ఇది మనకి సిల్వర్ ప్లేటెడ్ బటన్ ఇది. ఇక్కడ సామ్సంగ్ అని రాస్తుంది బ్రాండింగ్ అయితే. సో ఓవరాల్గా అయితే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ మనకి మైక్ కూడా ఉంది. సో మీరు కాల్స్ ఇట్లాంటివి లిఫ్ట్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ +- బటన్స్ కూడా ఉన్నాయి. వాల్యూమ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూద్దాం మనకి వీటి క్వాలిటీ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఇయర్ బట్టి మీరు ఈ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి కేబుల్ ఉంది. ఇది USB Type-C కేబుల్. సో దీనిలో మనకి USB Type-C పోర్ట్ వస్తుంది. సో ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోన్ అయితే మనకి సామ్సంగ్ S9+ చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. మీకు ఇది కోరల్ బ్లూ కలర్. స్టిక్కర్స్ అని రిమూవ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి అంత పెద్దగా అయితే ఏం లేదు, చిన్నగానే ఉంది. ఒకసారి మన డివైస్ ఫిజికల్ చూద్దాం. దీనిలో మనకి ఫ్రంట్ వచ్చేసరికి 6.2 ఇంచ్ Quad HD+ డిస్ప్లే లభిస్తుంది. ఇది 2K రెజల్యూషన్ డిస్ప్లే. దీనిలో మనకి పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 529 ppi ఉంది. అండ్ డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ రైట్ సైడ్ మనకి 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అపేచర్ f1.7తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఐరిస్ కెమెరా ఉంది. అండ్ మిగతా సెన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవన్నీ. అండ్ డిస్ప్లే కింద చూస్తే మనకి ఏమీ లేవు. అండ్ బాటంలో చూసుకుంటే మనకి ఒక స్పీకర్ ఉంది. అండ్ ఇయర్ పీస్ కూడా మనకి స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో మనకి. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ మనకి బాటంలో ఉంది. అండ్ Type-C పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అటు ఇటు మనకి యాంటెనా బ్యాండ్స్ కనపడుతున్నాయి బాటంలో. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బిక్స్బీ బటన్ ఉంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ రేర్ కెమెరాస్ ఉన్నాయి. 2 12 MP కెమెరాస్ ఉన్నాయి. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి నార్మల్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా టెలిఫోటో లెన్స్. అండ్ ప్రైమరీ కెమెరాలో మనకి అపేచర్ వేరీ అవుతుంది. f2.4 ఉంటుంది, f1.5 ఉంటుంది. సో మనం ఫోటో తీసే కండిషన్ బట్టి మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ అయితే చేంజ్ చేశారు ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. అండ్ కెమెరాస్ పక్కనే మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, ఫ్లాష్ ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద మనకి సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది.
అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, యాంటెన్నా బ్యాండ్స్ ఉన్నాయి అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది హైబ్రిడ్ స్లాట్, ఇది మనకి ప్లాస్టిక్తో ఉంది. సో కొంచెం బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం జాగ్రత్తగా వాడాలి దీన్ని మీరు సిమ్ ట్రేని. ఒకసారి మనం సిమ్ కార్డ్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం మనకి లోపల ఎంత మెమరీ ఫ్రీ వస్తుందో. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ S9+ది. ఇక్కడ మనం చూస్తే వోల్టీ అని వచ్చింది, జియో సిమ్ వేసా నేను, వోల్టీ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.0 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది అండ్ సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI 9.0 మీద రన్ అవుతుంది, సామ్సంగ్ కస్టమ్ UI అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి జనవరిలో ఉంది. సో ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం, ఎంత ర్యామ్ ఫ్రీ వస్తుంది అవన్నీ ఒకసారి మనం చూద్దాం. స్టోరేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి 6GB 3.2 GB ఫ్రీ ఉంది, స్టోరేజ్ వచ్చేసరికి 64GB 50.1 GB మనకి ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నేనేమి గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు, ఏదైతే మెమరీ మీకు వస్తుంది ఇదే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇంటెలిజెన్స్ స్కాన్ టెస్ట్ చేద్దాం. రెండు యూజ్ అయితే మనకి ఐరిస్ స్కానర్ అండ్ ఫేస్ రికగ్నైజేషన్. సో ఈ రెండు ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాలి. మీ ఐరిస్ స్కానర్ అంటే మీ కలర్ డేటా ఇక్కడ ఇవ్వాలి అండ్ ఇక్కడ వచ్చేసరికి మన ఫేస్ డేటా ఇవ్వాలి. సో ఈ రెండు ఇచ్చిన తర్వాత మీరు ఇంటెలిజెన్స్ స్కాన్లోకి వెళ్ళి ఇది ఆన్ చేసుకోవాలి, ఇంటెలిజెంట్ స్కాన్. సో మనం ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఐరిస్ స్కాన్ అయితే అక్కడ మనకు కనపడుతుంది. సో అన్లాక్ అయితే బాగానే అవుతుంది, ఐరిస్ స్కానర్ అండ్ ఇంటెలిజెంట్ స్కాన్ ఫీచర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా టెస్ట్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెట్ చేశాను నేను. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్ ఉంది అన్లాకింగ్ అయితే. సో పొజిషన్ కూడా మనకి మంచి పొజిషన్లోనే ఉంది, మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. ఒకసారి మనం కెమెరాస్ కూడా చూద్దాం, కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఫస్ట్ ఇంప్రెషన్. సో కెమెరా UI చూద్దాం. సో బిక్స్బీ విజన్ ఉంది ఇక్కడ మనకి. సో దీన్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత చూద్దాం ఇవన్నీ మనం. సో ఒకసారి మన కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం వీటి మధ్య స్విచ్ అవ్వచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి మనకి ఫీచర్స్ అయితే. సో అన్నీ నేను ఫుల్ కెమెరా రివ్యూలో టెస్ట్ చేస్తాను. అండ్ సూపర్ స్లో మోషన్ కూడా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు 960 frames per second 720pలో. అండ్ AR ఎమోజీ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది. సో ఇవన్నీ మనం చూద్దాం ఎలా వర్క్ అవుతాయో మన కెమెరా రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రో మోడ్ ఉంది, ప్రో మోడ్లో మనం ఇక్కడ అపేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, f1.5 f2.4 ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వైట్ బ్యాలెన్స్ ISO ఇవన్నీ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రో మోడ్లోనే. ఒకసారి నేను చూపిస్తాను ఇది మీకు. సో ఇది మనకి ఇక్కడ చూడొచ్చు f1.5 వచ్చింది. సో దీని మీద మళ్ళీ మనం ట్యాప్ చేస్తే f2.4కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు అపేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు అపేచర్ చేంజ్ అయ్యేది కెమెరా దగ్గర. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి చూడొచ్చు పిక్చర్ సైజ్ మనం 12 మెగాపిక్సెల్లో 4:3 రేషియోలో తీయొచ్చు. అదే మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఫోటో తీయాలంటే 9.1 మెగాపిక్సెల్కి డ్రాప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వీడియో సైజ్ చూడొచ్చు, డిఫాల్ట్ మనకి ఫుల్ హెచ్డీలో ఉంది. సో మీరు అప్ టు 4K 60 frames per second వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు స్టెబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీడియో క్వాడ్ HD వరకు రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కూడా మనము 2K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం AR ఎమోజీ చూద్దాం. ఈ ఫీచర్ గురించి ఎక్కువ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో AR ఎమోజీ మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఫేస్ అయితే రిజిస్టర్ చేయొచ్చు. సో నేను ఫ్రంట్ సైడ్ నుంచి రిజిస్టర్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది నా AR ఎమోజీ, ఇక్కడ మీరు చూడొచ్చు. నా మీసం కూడా క్యాచ్ చేసింది అండ్ ఇక్కడ నా పుట్టుమచ్చ కూడా క్యాచ్ చేసింది, ఇక్కడ మీరు చూస్తే. సో మీరే చెప్పండి ఇది నాలాగుందో లేకపోతే వెరైటీగా ఉందో. అండ్ ఇక్కడ మనకి స్కిన్ టోన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు స్కిన్ టోన్. అండ్ హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం సెటిల్ అయ్యేటట్టుంది. డ్రెస్ కూడా చేంజ్ చేద్దాం, డ్రెస్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. సో ఇది ఓకే. సో ఇక్కడ నేను మాట్లాడుతుంటే మనకి లిప్ మూమెంట్ అయితే సరిగ్గా రావట్లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఏదేదో మాట్లాడుతుంది అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగానే వస్తుంది. కళ్ళు మూసుకుంటుంది అండ్ ఒక కన్ను తెలిసి కళ్ళు తెరుస్తుంది అండ్ రెప్పలు ఎగరేస్తుంది.
సో నోరు తెరిచినా కానీ బాగానే వేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ అయితే బాగానే వస్తుంది, కానీ మనకి ఓవరాల్గా లిప్ మూమెంట్ అయితే అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండవచ్చు. ఒకసారి మనం ఇంగ్లీష్లో మాట్లాడి చూద్దాం, లిప్ సింక్ అవుతామో. Hey guys, this is Prasad. You are watching Prasadtechintelugu. In this video we are going to unbox Samsung Galaxy S9 Plus. సో ఏమీ లేదు, ఎట్లా మాట్లాడినా కానీ మనకి ఆ లిప్ అయితే సింక్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ కెమెరా యూస్ చేసి నేను కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఆ ఫోటో శాంపిల్స్ చూద్దాం. ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్, అండ్ ఇవి డైలైట్ శాంపిల్స్, అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్, అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. సో ఫ్రంట్ పోర్ట్రేట్ కూడా ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసరికి వీడియో శాంపిల్ 4K 30 frames per second రికార్డ్ చేశాను. సో ఇది వీడియో శాంపిల్స్ 1080pకి డౌన్ స్కేల్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో, స్టెబిలైజేషన్ ఎలా ఉందో. అండ్ ఇది వచ్చేసరికి స్లో మోషన్ వీడియో శాంపిల్ 960 frames per second మనం 720pలో స్లో మోషన్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ నేను కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను. కెమెరా రివ్యూలో నేను మొత్తం కెమెరా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకు 2 ప్రాసెసర్స్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ మోడల్ ఒకటి ఉంది, అండ్ ఎగ్జినోస్ 9810 ప్రాసెసర్ మోడల్ ఒకటి ఉంది. ఇండియాలో వచ్చేసరికి మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఒకసారి మనం సెన్సార్స్ చూద్దాం, సెన్సార్స్ ఏమున్నాయో దీనిలో. సో సెన్సార్ చూడొచ్చు, మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. సో సామ్సంగ్ బడ్జెట్ మొబైల్స్లో మాత్రం ఈ సెన్సార్స్ అన్నీ ఉండవు. మనకి దీనిలో అయితే కావాల్సిన సెన్సార్స్ అన్నీ దీనిలో మీకు లభిస్తాయి. ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి సామ్సంగ్ సంబంధించిన యాప్స్ ఉన్నాయి, అండ్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ ఉన్నాయి. సో ఇవే మనకి పెద్దగా ఏం కనపడట్లేదు. ఇంకా ఒకసారి మనం స్పీకర్ కూడా టెస్ట్ చేద్దాం. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో స్పీకర్ అయితే మనకి చాలా లౌడ్ ఉంది, స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఒకసారి మనం కేస్ పెట్టి చూద్దాం. బాక్స్లో వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేస్తారు, ఇది TPU కేస్. సో ఇది పెడితే ఎలా ఉంటుందో ఫోన్ ఒకసారి మనం చూద్దాం. సో ఇది మనకు అంత హార్డ్ అయితే లేదు. సో కేస్ అయితే మరి అంత బ్యాడ్ అయితే లేదు, నేను అనుకున్నంత బాగానే ఉంది కేస్ అయితే. ప్రస్తుతానికైతే మీరు కేస్ వాడుకోవచ్చు, తర్వాత మీరు మంచి కేస్కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S9 Plus అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. ఈ ఫోన్ సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ ట్విట్టర్లో అడగండి. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేస్తాను. కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అన్నీ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. సో షేర్ చేస్తే మనకి రీచ్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇట్లాంటి వీడియోస్ చాలా తీసుకురాబోతున్నాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.